హాయ్ యస్ ఇప్పుడు నేను పాలకూర పెసరపప్పు కాంబినేషన్ తోటి మా నిజామాబాద్ స్టైల్ వంటకాన్ని చేసి చూపించబోతున్నాను. కావలసిన పదార్థాలన్నీ నేను ముందుగానే తీసుకొని పెట్టుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం ముందుగా పాలకూరని ఒక 4 కట్టల పాలకూరని తీసుకున్నాను. వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం పాలకూరని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ పాలకూర అంతా మనం పక్కన పెట్టేసుకుందాం. కట్ చేసిన పాలకూరని తర్వాత మనం పాలకూర కర్రీకి సరిపోయింది ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని ఉల్లిపాయను కూడా చిన్న సైజు పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, చిన్న సైజులోనే ఉండాలి ఉల్లిపాయలు అనేది చూసి కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 ఎండుమిర్చిలను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని ఒక 7-8 వచ్చేలాగా చూసుకొని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా ఉంటే ఏంటంటే మనకు తొందరగా ఫ్రై అయిపోయి మనకు దాంట్లో కనిపించకుండా ఉంటాయి కాబట్టి తినేయగలుగుతాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చిన్న కుక్కర్లో వండుతాను దీన్ని. ఓకేనా. ఫస్ట్ మనం కుక్కర్ వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా దాంట్లో వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొంచెం గోలిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే పసుపు కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కప్పు పెసరపప్పుని తీసుకొని అందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి బాగా. అది కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యేదాకా కొంచెం కలుపుతూనే ఉండాలి, కింద అంటుకోకూడదు. ఫ్రై అయిన తర్వాత మనం పాలకూరని కడిగి పెట్టుకున్నాం కదా, అది తీసి మొత్తం ఆ కుక్కర్లో వేసేసుకోవాలి. అది మొత్తం కుక్కర్లో వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. కలుపుకుంటే ఆ పాలకూర మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు దాంట్లో మనం కారం, ఉప్పుని వేసుకోవాలి. ఇలా మొత్తం అది ఫ్రై అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు కావాల్సినంత సాల్ట్, కావాల్సినంత కారం వేసుకోవాలి. అందులోనే కొంచెం ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మొత్తం కలిసేలాగా కలుపుకొని తర్వాత నేను అందులో ఏం చేశాను, ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వేసేసుకొని మొత్తం కలిసి ఒక తర్వాత 3 విజిల్స్ వచ్చేదాకా మనం విజిల్స్ పెట్టేయాలి. 3 విజిల్స్ వస్తే మనకు వచ్చేసినట్టు. ఓకేనా. ఇది మా నిజామాబాద్ స్టైల్ వంట అండి. అంటే మా నిజామాబాద్లో చాలా బాగా ఇష్టం ఇది. పాలకూర పెసరపప్పు విత్ చారు కాంబినేషన్ తోటి తింటాం. ఇది చాలా బాగుంటుంది. అందుకని 3 విజిల్స్ అయిపోయిన తర్వాత పప్పును తీసి చూస్తే చాలా బాగా ఉడికేసిందండి. చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఓకే. పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. పిల్లలకి కూడా చాలా బాగా అంటే ఇష్టపడతారు. పప్పు తినని వాళ్ళు కూడా ఇలా ఈ కాంబినేషన్ తోటి చారును కూడా కలిపి మనం పెట్టామనుకోండి చాలా బాగుంటుంది విత్ చారుతోటి. ఓకే.